హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ వీడియో అండి. ఈరోజు మా ఊళ్ళోకి చేపలు వచ్చాయి. చిన్నగా భలేగా ఉన్నాయి కదా. వీటి పేరు చందమామలు, కొడిమెలు అని సంథింగ్ ఏదో అన్నారు. వీటి మాత్రం కడగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మస్తు క్లీన్గా కడుక్కోవాలా. అది వాటి పొట్టలో అంతా ఏదో ఉంటుంది అంట. అదంతా విండేసేయాల. ఒక్కొక్క చేపని పిండుకుంటూ కడిగేసరికి చాలా టైం, అంటే చాలా టైం అయిపోయింది. మా ఆయన చూడండి ఎంతో ఓపికగా ప్రతి ఒక్క చేపని విండేసుకుంటా కడిగేసిండు. చూడనికి నాకే యాస్టకొచ్చింది. వీటిని కడిగేటప్పుడు సాల్ట్ వేసిండు. సాల్ట్ వేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పైనుండి మళ్ళీ లెమన్ పిండి మళ్ళీ వాష్ చేసిండు. అంతా ప్రాపర్‌గా కడుక్కోకపోతే చేప తినేటప్పుడు కొంచెం చేదుగా వస్తదంట. అందుకే మరీ ఎక్కువ టైం తీసుకుంది. మస్తు ఓపికుండాలి అసలు కడగనీకి. మనకది ఎలాగో లేదు. అందుకే నిల్చుండి చూస్తూ, అడిగిన వాడిని అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో ముచ్చట్లు చెప్తూ, కడుగుతున్న ఆయనకి, చూస్తున్న నాకు బోర్ రాకుండా ఇలా చూసుకుంటున్నానన్నమాట. మీరెప్పుడైనా ఇలాంటి చేపలు తిన్నారా? తింటే కామెంట్‌లో తెలియచేయండి. హమ్మయ్య! ఇప్పటికి అయిపోయింది కడగడం. ఎవరైనా లాస్ట్‌కి ఇలా చేపలన్నిటిని క్లీన్‌గా కడుక్కుంటూ ప్లేట్‌లో పెట్టేసాం. ఇదిగో చూడండి, చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక ఫైనల్‌గా నేనైతే చేతిలో గట్టి పట్టుకొని వండడం అయితే స్టార్ట్ చేసేసా. అసలే చేపల కూరకి నాకు అంతగా పడదు. యాక్చువల్లీ నాకు ఈ చేపల కూర వండడం రాదు. అప్పుడెప్పుడో మా ఆయన వండుతుంటే చూసి సేమ్ ప్రాసెస్ కాపీ కొట్టా. ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్‌గా ఫాలో అయ్యానో లేదో తెలీదు కానీ, అందులో వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే మాత్రం ఇవే అని గుర్తుంది. అయినా ఏవైతే ఏంటిలే, తినేది ఎలాగో మనం కాదు కదా. జస్ట్ జోక్ చేశా అంతే. మీరేం భయపడకండి. మరీ అంత చెత్తగా ఏం రాదు అని అనుకుంటున్నా. చూడాలిక తిన్నాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. నేను ఫాలో అయిన ప్రాసెస్ మాత్రం ఇదే. ముందుగా ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నా. ఆ తర్వాత ఆనియన్స్, మిర్చి అవి ఫ్రై అయ్యాక కొంచెం లైట్‌గా జీలకర్ర, అల్లం వేసి మంచిగా వేపుకొని అందులోకి కొంచెం మసాలా, కొంచెం పసుపు వేసి ఫ్రై చేశాను. ప్రాసెస్ ఇంతే కదా. కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నానా? ఏమో అబ్బా! మీరే చెప్పాలి ఇక. లాస్ట్‌గా టమాటోస్ వేసి వాటిని కూడా మంచిగా ఉడికేదాకా అందులో పైనుంచి సాల్ట్ వేసుకొని వాటిని కూడా మంచిగా ఉడకబెట్టేసుకున్నాను. ఇక టమాటాస్ మగ్గిపోయాక కారం. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి 5 స్పూన్స్ వరకు వేశాను. అందులోనే కొన్ని వాటర్ పోసేసి దాన్ని మంచిగా కలుపుకున్నాం. ఇంకా ఇప్పుడే కర్రీకి మనకు కావాల్సిన సూప్ రెడీ అయ్యేంత వరకు ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకొని అవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఇట్లా ఎసరులా పొంగులా వస్తుంది కదా, అప్పటి వరకు క్యాప్ పెట్టేసుకొని ఈ గ్యాప్‌లో చింతపండు రసం తీసుకున్నా. చింతపండు రసం ఇప్పుడే వేయాలా? తర్వాత వేయాలా? నాకైతే తెలీదు. ఇదొక్కటైతే డౌట్‌గానే వేశాను.
మొత్తానికైతే అందులో వేయాలి కాబట్టి వేసేసా. ఫైనల్‌గా ఫిష్. ఈ చిన్న చిన్న చేపలన్నిటిని అందులో వేసేసా. అన్నీ వేయలేదండి. కొన్ని అట్టే పెట్టా. మా ఆయన అన్నారు ఫ్రై చేస్తే బాగుంటాయి అని. సో, అప్పటికి ఈవినింగ్ ఫ్రై చేసి పెడదామని వాటిని ఒక బౌల్‌లో తీసి పెట్టా. ఈ గ్యాప్‌లో పెరట్లోకెళ్ళి మంచిగా మా తోటలో ఉన్న కొత్తిమీర తీసుకొచ్చి కర్రీలో పైనుండి అలా చల్లేసా. ఫైనల్‌గా కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ సంగతి మాత్రం నన్ను అడగకండి. నాకు తెలీదు. ఇక ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆ బౌల్‌లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మసాలా, ఇంకొంచెం కారం, అలాగే ఒక నిమ్మకాయ వక్క కూడా పిండేసి వాటన్నింటిని మంచిగా కలిపేసుకున్నా. ఆ మసాలాలు, కారం అన్నీ ఆ ఫిష్‌కి బాగా పట్టేలా కలిపేసి వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఇక టేస్టింగ్ టైమ్ అన్నమాట. అదేంటి ఇది చేపల కూర తినదు అని అంత బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ప్లేట్‌లో అన్నం పెట్టుకుంది అనుకుంటున్నారు కదా! ఆ కర్రీ నాకు కాదు. ఇప్పుడు టేస్ట్ చేసేది మా అత్తమ్మ. తనే చెప్పాలి ఈ కూర ఎలా ఉందో అని. అసలేంటంటే మా అత్తమ్మ కర్రీ వండుతున్నప్పుడే మంచిగుందా? మా ఆయన్ని కర్రీ వండేసి వెళ్ళరా అంది బయటకి. ఇప్పుడు కూర ఎలా ఉంది అని అడిగితే చూడండి ఏంటి? మంచిలేదా? ఏం చెప్తుందో. అత్తమ్మ కూర మంచలేదా? నీ కొడుకు వేసినట్లేదు కొడుక. చూసారు కదా తన రియాక్షన్ ఎలా ఉందో. నేనైతే నైట్ వండేసిన అలసింతకాయ, బొబ్బరికాయలు కర్రీ వేసుకొని తినేస్తున్నా. బాయ్. మీరు కూడా తినేయండి ఇక.